హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నూస్ కిచెన్. ఈరోజు మీకు హెల్తీ రెసిపీ అయితే చూపించబోతున్నాను. ఇక్కడ చూడండి, ఉత్తర కర్ణాటక స్పెషల్ భర్త అండి. ఇది వచ్చేసి మీకు ఇందులో నేను పప్పు దినుసులన్నీ నానబెట్టుకున్నాను. ఇందులో కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, రాజ్మా, శనగలు, బఠానీ, ఉలవలు, సోయా చిక్కుడు, పెసర్లు ఇవన్నీ కూడా నేను ఒకరోజు ముందు నైట్ నానబెట్టుకున్నాను. పప్పు దినుసుల్లో మీకు కొవ్వు తక్కువగా ఉంటుంది, కొలెస్ట్రాల్ అసలే ఉండదు. గుండె ఆరోగ్యానికి చాలా అంటే చాలా మేలు చేస్తాయండి. ఇక్కడ పప్పు దినుసులు అన్ని మొత్తం కూడా బాగా కడిగేసి కుక్కర్లో వేసి పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ విధంగా మొత్తం కూడా వేసుకోవాలి. ఇందులో వచ్చేసి మీరు పాలకూర, మెంతికూర, ముల్లంగి, ఉల్లికాడలు, తోటకూర, గోంగూర, మునగాకులు, అదేవిధంగా వెజిటేబుల్స్ వచ్చేసి బెండకాయ, క్యారెట్, ముల్లంగి, బీట్రూట్, క్యాలీఫ్లవర్, ఆలు, బీన్స్ ఇవన్నీ కూడా వేసి బాగా కడిగేసుకోవాలండి. వీటన్నింటినీ కూడా బాగా కడిగి పెట్టుకోవాలి. ఇక చూడండి, మీకు ఇందులో మీకు ఆకుకూరల్లో ఐరన్, జింక్, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు చాలా అంటే చాలా ఉంటాయండి. వీటన్నింటినీ బాగా కడిగేసిన తర్వాత కుక్కర్లో వేసి ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించి పెట్టుకోవాలండి. ఇక చూడండి, ఈ విధంగా బాగా ఉడికిపోయి వీటి వల్ల మనకు ఎముకలు గట్టిగా ఉంటాయి, జీర్ణ సమస్య దూరం అవుతాయి. క్యాన్సర్ నివారణకు కూడా పప్పు దినుసులు ఎంతో అంటే ఎంతో మేలు చేస్తాయండి. ఈ విధంగా ఇంట్లో చేసుకోండి. మీరు కూడా చాలా అంటే చాలా హెల్తీ ఫుడ్ అండి. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసి అందులోనే 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక అందులోనే ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ దూరగా వేయించిన తర్వాత అందులోనే కరివేపాకు వేసుకోవాలి. ఇక చూడండి, నేను పచ్చిమిర్చి మిక్సీ పట్టుకున్నాను. అందులోనే కొంచెం ఉప్పు వేసి పచ్చిమిర్చి వేసి బాగా కలిపేసుకోవాలండి. అందులో కొంచెం పసుపు, టమాటాలు వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు చూడండి, ముందుగా మనము ఉడికించుకున్నాం కదండి, ఆ పదార్థాలు పప్పు దినుసులు మొత్తం అన్నీ కూడా వేసి బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకోవాలండి. హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి. నా ఛానల్ కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి అండి. థ్యాంక్ యూ.